నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. మీ నక్షత్రం మీ జాతకం కార్యక్రమానికి సుస్వాగతం. జన్మ నక్షత్రం అనేది మనిషి మనుగడకి ఆధారం అని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారమే వారి జాతకం గానీ, స్వభావం గానీ, ఆలోచన విధానాలు గానీ నిర్ణయించబడతాయని చెప్తూ ఉంటారు. నక్షత్రంలో ఉండే గ్రహ దోషాలకి పరిహారాలు చేసుకుంటూ ఉంటే జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాం. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి ఇలా ఏ రంగమైనా సరే, వైవాహిక జీవితం కానీ ఇవన్నీ కూడా జాతకంలో ఉండే గ్రహస్థితుల వల్లే ప్రభావితం అవుతూ ఉంటాయి. మరి అలాంటి నక్షత్రాల గురించి, వాటి జాతకాల గురించి వివరించేందుకు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ప్రతిసారి మనం మీ నక్షత్రం మీ జాతకంలో ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా మూలా నక్షత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. తప్పకుండా. మూల నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రము. ఈ నక్షత్రం అమ్మవారి నక్షత్రం అంటాం. ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క కోణాన్ని వీళ్ళు బాగా ఆలోచిస్తారు. అంటే ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంటే చాలా అదృష్టం. ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రులు చూస్తుంది, బంధువులతో ప్రేమగా ఉంటుంది, ప్రతి ఒక్కరితోటి ప్రేమగా మాట్లాడుతుంది, ప్రతి విషయాన్ని నిదానంగా అర్థమయ్యే విధంగా చెప్తుంది. అంటే ఒక మహాలక్ష్మి ఇంట్లో సైలెంట్గా నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మూల నక్షత్రం అమ్మాయిలు. నేను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. ఎందుకంటే అమ్మాయిల విషయంలో చాలా వరకు ఇప్పుడు దాకా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సౌమ్యంగా అండ్ అంటే వీళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్ లేడీసే. అంటే ఏదో ధైర్యం లేని వాళ్ళు, భయం ఉన్న వాళ్ళు కాదు. కావాలంటే మాట్లాడుకుని సైలెంట్గా వెళ్ళి 4 పీకుతారు అనమాట, కొడతారు అనమాట. కానీ సపోర్ట్ ఉంటారు, ఫ్యామిలీకి బాగా సపోర్ట్ ఉంటారు. తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, తన అనుకునే వాళ్ళందరికీ కూడా బాగా సపోర్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మూల నక్షత్రం వాళ్ళే. ప్రతిదీ మనది, నాది, మా వాళ్ళు, మేము అని చెప్పి అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వాళ్ళకి. ఇది ఆడపిల్లల విషయంలో. ఇక మగ పిల్లల విషయం వచ్చినప్పటికీ 90% కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమంది అబ్బాయిలు సెల్ఫిష్గా కొంచెం బిహేవ్ చేస్తుంటారు. తన సొంత వాళ్ళ అమ్మ నాన్న తప్ప మిగతా వాళ్ళు ఎవరికి చూపించరు. అమ్మాయిల్లో ఏంటంటే మొత్తం బంధువులందరూ నాకే కావాలి, అందరూ మనవాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు అనే ఇప్పుడు చాలామంది సినిమాలు అట్లా వింటుంటారు కదా, మనవాళ్ళు అని చెప్పేసి. అలాగా వీళ్ళకి మనవాళ్ళు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. అబ్బాయి విషయంలో ఏంటంటే తన ఫ్యామిలీ వరకు చూసుకుంటారు. తన ఇంట్లో తనతో తోబుట్టువుల్ని, తన సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా అందరికీ అంత ప్రయారిటీ ఇవ్వరు. అయితే ఇద్దరికీ కూడా కాంబినేషన్స్ ఏంటంటే మూల నక్షత్ర జాతకులు ఏంటంటే చాలా అదృష్టవంతులు, మంచి వాళ్ళని చెప్పచ్చు. వీళ్ళకి అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. వడ్డించిన విస్తరి జీవితం ఉండదు కదా, అలాంటి జీవితమే మూల నక్షత్రం. చిన్నప్పుడు అంతా అలానే ఉంటుంది వీళ్ళ జీవితం అంతా. పెద్ద అయిన తర్వాత వీళ్ళ లైఫ్లో కష్టాలు అనేది వీళ్ళ సొంత కాళ్ళ నిలబడినప్పుడే వీళ్ళు ఫేస్ చేస్తుంటారు. చిన్నప్పుడు నా అదృష్టం ఏంటంటే వీళ్ళకి చదువు బాగుంటుంది, తర్వాత సంస్కారం బాగుంటుంది, ప్రతి ఒక్క విషయంలో వీళ్ళే ముందుండి అన్ని పనులు చేస్తుంటారు. పెద్ద తర్వాత వీళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అది అసలు మనం ఎవరికి హాని కొని చేయం కదా, ఎవరికి అన్యాయం కొని చేయం కదా, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయని అంటాం. ఈ చిన్నప్పుడు లైఫ్లో చాలా అందంగా అదృష్టంగా ఉన్నప్పటికీ ఉన్న పెద్ద అయిన తర్వాత అంటే ఒక 25-30 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ మామూలుగా ఉండదు. చాలా కష్టపడుతుంటారు. చాలా వరకు ఏంటంటే జీవిత భాగస్వామి ఒక అదృష్టంతో వీళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. ఎవరైతే భార్య వస్తుందో వాళ్ళ అదృష్టం, లేదా భర్త వస్తారో వాళ్ళ అదృష్టం. అప్పుడు అమ్మాయికి అయితే హస్బెండ్ వల్ల, అబ్బాయికి అయితే వైఫ్ వల్ల. సో వాళ్ళ వల్ల అదృష్టంతో వెళ్తుంది. ఎందుకంటే భాగ్యరాశి, ధనుస్సు రాశి అంటాం మనం. దానివల్ల ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన పూర్వపుణ్యం, భాగ్యము, ఏదైతే ఆస్తి, డబ్బు ఉంటుందో దాన్ని అనుభవించగల శక్తి ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు ఏదైనా ఆస్తి ఇస్తే ఆ ఆస్తిని జాగ్రత్తగా వీళ్ళు కాపాడుకోవడము, దాన్ని నిలబెట్టుకోవడం చేస్తుంటారు తప్ప వీళ్ళు సొంతంగా సంపాదించేది చాలా తక్కువే ఉంటుంది. 110% వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కష్టపడి సంపాదించని చెప్పుకోవడానికి చాలా చాలా తక్కువ. చాలా మనకు 90% జాతకాల్లో ఒక 10 మంది సంపాదించుకుంటారేమో, మిగతా 90% ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులే వీళ్ళకి నిలబడుతుంటాయి. సో తల్లిదండ్రుల వల్ల, లేకపోతే భార్య వల్ల, లేకపోతే భర్త వల్ల వచ్చే అదృష్టము, యోగాలు బట్టి వీళ్ళ జీవితంలో రాణింపు అనేది జరుగుతుంది. ఇది వీళ్ళకున్న ఒక్కొక్కసారి ఏంటంటే మనం సంపాదించుకోవాలి కదా, మనం సాధించుకోవాలి కదా అనే ఒక గిల్టీనెస్ వీళ్ళ మనసులో ఉండిపోతుంది. అదొక్కటే వీళ్ళకున్న తప్ప మిగతా అన్ని విషయాల్లో యోగమైన జీవితం, యోగమైన జాతకమైన చెప్పచ్చు. ఈ మూలా నక్షత్రం వాళ్ళు పుట్టినప్పుడు మూలలో ఉన్న వాళ్ళు చనిపోతారు, ఇలా ఏదో ఒక సామెత ఉంది, అది నిజమేనా? అంటే ఇప్పుడు ఈ జాతకంలో వీళ్ళు పుట్టిన 20వ దశ మనకి కేతు మహాదశతో పుడతారు. కేతు ఒకవేళ సరిగా లేకపోతే ఖచ్చితంగా కొంత ఇబ్బంది అంతా జరుగుతుంది ఇంట్లో.
అది ఎవరికైనా జరగచ్చు. అది తల్లిదండ్రులలో ఎవరైనా మేనమావ కొంతమందికైనా ఉంటుంది. అది నక్షత్రానికి కూడా కొంచెం దోష నక్షత్రం కూడా కొన్ని కొన్ని విషయాల్లో దోషాలు ఉన్నాయి కనుక అలాంటి విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఏంటంటే ఎవరు ఎఫెక్ట్ అవుతారు కాదు, వీళ్ళే ఎఫెక్ట్ అవుతారు, మూల నక్షత్రం వాళ్ళే. సో మూల నక్షత్రం పుట్టిన వాళ్ళు రోగంతో మరణిస్తారని రాస్తుంది మన శాస్త్రంలో. అంటే మంచాన్ని పడి చాలా ఏళ్ళు మంచంలో ఉండే వాళ్ళల్లో మూల నక్షత్రం వాళ్ళు చాలా ఇయర్స్ బతుకుంటారు కదా. చాలామంది కొన ఊపిరి ఉంది ఆవిడకి, లేదా ఆయనకి కొన ఊపిరే ఉంది, ఆయన పిల్లలు బాగా చూస్తారు. వీళ్ళకున్న అదృష్టం ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన సేవలకి సర్వీస్ ఏదైతే చేస్తారో దానికి బంధువులు కానీ పిల్లలు కానీ, అంటే వీళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కానీ బ్రహ్మాండంగా చూసుకుంటారు వీళ్ళని. మా నాన్న మా అమ్మ అని చెప్పి అంటే ప్రేమ ఎక్కువగా చూసుకుంటారు. పిల్లలు వీళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటారో అంటే అసలు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమంట. అంటే చాలామంది అనుకుంటాం అసలు ఈ వయసులో కూడా అంత వాళ్ళ అమ్మకి అంతగా ఎత్తుకొని తీసుకెళ్ళి మరి అంత పెడుతున్నారే అని చెప్పి మనం చాలామంది ఫేస్బుక్లో అట్లా చూస్తుంటాం. ఇంత చిన్న ఇంత పెద్ద ముసలావిడ పాప అంత చేస్తున్నా ఈయన చేస్తున్నాడని. ఇవంతా మూల నక్షత్రం వాళ్ళు చేస్తారు. అయితే వాళ్ళ తరఫున వాళ్ళకి చేస్తున్న సేవ వీళ్ళకున్న మంచంలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూల నక్షత్రం వాళ్ళకి అనారోగ్య సమస్య, రోగంతో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఎందుకు రీజన్స్ అనేది ఏమో చూసుకుంటే డిఫరెంట్గా వీళ్ళు చేసే పద్ధతులు ఇప్పుడు మన కలియుగంలో ఏంటంటే తినే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం, సరిగ్గా పట్టించుకోకపోవడం ఉండడం వల్ల జరుగుతుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి దిష్టి ఎక్కువ ఉంటుంది, నరదిష్టి ఎక్కువ ఉంటుంది, విపరీతమైన దిష్టి. ఆ దిష్టి వల్ల కూడా జనఘోష, నరదిష్టి ఉండడం వల్ల కూడా వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. మేడం, ఇందాక మీరు అన్నారు వైఫ్ వస్తే అదృష్టము లేదా హస్బెండ్ వస్తే అదృష్టం. వీళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అంటారు? అంటే పెద్ద అయిన తర్వాత కష్టాలు పడతారని చెప్పారు కదా, సో వైవాహిక జీవితం బాగుంటుందా? అంత బ్రహ్మాండంగా ఉండదు, కష్టాలు ఉంటాయి కదా వాళ్ళకి. ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్ లైఫ్నే ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు హస్బెండ్ చెప్పినట్టుగా ఇప్పుడు అమ్మాయి డబ్బు మూల నక్షత్రం అమ్మాయి అనుకోండి, హస్బెండ్ ఇంట్లో ఎలా ఉండాలో వాళ్ళ తగ్గట్టు మారాల్సింది అమ్మాయి. ఓకే, అక్కడ వాళ్ళకి ఒక విధంగా అడ్జస్ట్ అయినట్టు, ఒక విధంగా బాధ ఉన్నట్టు కూడా. అంటే వీళ్ళ సొంత ఆలోచనలు ఉండవు, వాళ్ళ ఆలోచనల్ని వీళ్ళు తీసుకొని నడవాల్సి వస్తుంది. అది వీళ్ళది. కాకపోతే వీళ్ళకి అదృష్టం ఏంటంటే వీళ్ళు మహా తెలివైన వాళ్ళు, ఏ పనైనా ఎలాగైనా మార్చుకోగలుగుతారు. ఎటువంటి కష్టాన్ని కూడా దాన్ని ఎలాగా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ కష్టాన్ని నుంచి మనం బయటపడాలని ఆలోచిస్తుంటారు తప్ప ఈ కష్టం మాకే ఎందుకు వచ్చిందని చెప్పి ఏడవరు. ఇది అదృష్టం ఉన్నది, దానికి మనం అదృష్టంగా తీసుకోవచ్చు. అలాగే అబ్బాయి కూడా సేమ్ తీసుకుంటే ఒకవేళ అత్తగారి తరఫున కానీ వైఫ్ తరఫున కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్న అబ్బాయి, సరే ఓకే నేను ఎలాగైనా నా భార్యని నేను చూసుకోవాలి, నా పిల్లల్ని నేను చూసుకోవాలి, ఎలాగైనా నా వాళ్ళని నేను ప్రేమించాల్సిందే అని చెప్పి అనే తత్వమే ఉంటుంది తప్ప వీళ్ళకి నేను ఏదైనా లెసన్ చెప్పాలి, వీళ్ళకి ఏదైనా నేను చెప్పాలి అని అనుమానం అనుకోరు. అంటే కక్ష తీర్చుకునే చర్యలు చేయరు వీళ్ళు. కాకపోతే వీళ్ళకి మనసులో బాగా కష్టపెట్టుకుంటారు. వీళ్ళు మనం ఏదైనా అన్నాము అంటే ఖచ్చితంగా మనసులో పెట్టుకొని అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది వీళ్ళకి. మన ముందు చూపించడం పోయినా సరే ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఒక దెబ్బ వేయాల్సి వచ్చినప్పుడు వేద్దాం అని లక్ష్యం అయితే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మన పాముకి కోపం ఉంటుందని అది చూస్తే కాటు వేద్దాం అనేసి అదైతే ఉంటుంది 100%. అంటే మూల నక్షత్రం వాళ్ళతో పెట్టుకోవద్దండి చట్టం. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎప్పటికీ అలాగే. దానివల్లే వీళ్ళకి ఏంటంటే అనారోగ్య సమస్య వచ్చింది. అంటే ఒక మనిషి గురించి వీళ్ళని అన్నారు అనే భావం మనసులో పెట్టుకొని ఆలోచిస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా శరీరం అంతా కూడా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఆలోచిస్తే రోగాలు వస్తాయంట కదా, అది ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. మేడం, వీళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది
డివోర్స్ అనేది అవుతుంది చాలా వరకు. ఎందుకంటే అర్థం చేసుకోవడం తక్కువ ఉంటే ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న తత్వం ఏంటంటే వీళ్ళకున్న మనసులో ఉన్న బాధ ఏంటో ఓపెన్గా చెప్పరు. ఓపెన్గా చెప్తేనే కదా మనకి ఏదైనా తెలుస్తుంది. అది ఇప్పుడు ఉన్న జనరేషన్లో అసలు అంటే ఇంతకుముందు జనరేషన్ అంటే పర్వాలేదు, మన జనరేషన్ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏది ఓపెన్గా చెప్పరు. దానివల్లే నష్టపోతారు. ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లం ఉంది, దానివల్లే నేను ఇలా చేస్తున్నాను అని చెప్పరు. సైలెంట్గా ఉండిపోతారు. వాళ్ళు నచ్చింది వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకునే తత్వం తక్కువ ఉంటుంది కనుక డివోర్స్ అవుతాయి. చాలా వరకు వివాహాలు అవ్వవు. మూల నక్షత్రం వాళ్ళకి వివాహాలు అవ్వవు. చాలా లేట్ మ్యారేజెస్ ఉంటాయి. ఎందుకు మ్యారేజ్ లేట్ అంటే ఇదే సమస్య, చెప్పకపోవడమే. అందువల్ల సో లవ్ మ్యారేజ్ ఉంటాయి అంటే చాలా తక్కువ. మనం ఒక 10% తీసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, తల్లిదండ్రులు చెప్పిన మాటలే వీళ్ళు వింటారు కనుక ఎవరైనా సంబంధం చూస్తే కూడా తల్లిదండ్రులు చూడాల్సిందే. ఎందుకంటే సంబంధాలు వీళ్ళు సొంతంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళందరితో చాలా ఈజీగా కలిసిపోయే తత్వం ఉండదు. అందరినీ కలుపుకోరు, అందరితో మాట్లాడరు. చాలా తక్కువ మంది బాగా కలుపుకోవడం కానీ, చక్కగా మాట్లాడడం కానీ, మాట చాలా స్పష్టంగా రావడం కానీ, వీళ్ళు మాట చాలా చాలా బాగుంటుంది మాట తీరు. అయితే ఏంటంటే అందరితో కలిపేసుకుని మాట్లాడడం అనేది తక్కువ. ఒకసారి వీళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంక వాళ్ళు వదలరు, బాగా మాట్లాడతారు. ఆ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది వీళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా. ఈ స్టార్టింగ్ ప్రాబ్లం వల్ల కాస్తంత వీళ్ళకి ఎంతసేపు కూర్చున్నా సైలెంట్గా అలాగే ఒంటరిగా కూర్చుంటారు. అంతసేపు ఎలా కూర్చున్నారు అయ్యే బాబా మనం అనుకుంటాం ఓసారి, కానీ వీళ్ళు కూర్చుంటారు. ఒక్కొక్క ఆఫీస్లో ఎవరు పరిచయం అవ్వలేదు, ఎవరు మాట్లాడలేదంటే వాళ్ళెవరో వచ్చి స్టార్టింగ్ హాయ్ చెప్పకపోతే వీళ్ళు సైలెంట్గా అలానే కూర్చుంటారు. మళ్ళీ బాస్ వచ్చి బాబు కలుపుకో అందరినీ అంటే ఓకే సార్ అని చెప్పి అందరితో కలిపి అప్పుడు మాట్లాడతారు. అదర్వైజ్ చెప్పరు. ఇవన్నీ కూడా ఓర్పు సహనం అన్ని విషయంలో మనం వీళ్ళు తీసుకోవచ్చు. మంచి లక్షణాలు ఇవన్నీ. అయితే కానీ ఈ రోజుల్లో ఆ లక్షణాలు ఏమి పనికిరావు. ఏదున్నా లేకపోయినా మాట్లాడుతూ ఉండాలి, ఉన్నది ఏదో చెప్తూ ఉండాలి. ఇలా తత్వం ఉంటేనే, ఈ దూసుకుపోయే తత్వం ఉంటేనే ముందుకెళ్తాం. ఆ తత్వం లేకపోవడం వల్ల వీళ్ళు ఎక్కడైనా చాలామంది మనం ఊళ్ళో ఉండిపోతుంటారు. చాలామంది భార్యాభర్తల మధ్యన గొడవలు ఎందుకు వస్తాయండి? ఊళ్ళోనే ఉండిపోయి బంధువుల దగ్గర అడ్జస్ట్ అయిపోతూ వాళ్ళ దగ్గర ఉందాం అనుకుంటే ఆ అమ్మాయికి ఇష్టపడదు. ఏముంటుంది, మనం ఇండిపెండెంట్గా ఉందా ఉంటుంది. సో వీళ్ళు ఇండిపెండెంట్గా అసలు వీళ్ళకి ఇండిపెండెంట్గా ఉన్న ఆలోచన రాదు. వాళ్ళకి ఎప్పుడు కూడా మన వాళ్ళతో ఉందామనే ఆలోచన ఉంటుంది. ఆ మన వాళ్ళు అనేది ఒక విధం అయితే మన ఊరు అనేది ఒక విధంగా ఉంటుంది. అంటే పల్లెటూరులో ఉందామనో, పల్లెటూరులో కూడా అలాగే ఉండిపోతుంటారు. దానివల్ల గొడవలు వచ్చి డివోర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదర్వైజ్ ఏముండదు. అంటే వీళ్ళు చెడ్డ గుణాలు ఉండవు కాదు, కాకపోతే మనసులో మాత్రం బాగా పెట్టుకుంటారు, కోపం ఎక్కువ ఉంటుంది. దానివల్ల వీళ్ళు నష్టపోతుంటారు. ఇది వీళ్ళు చేస్తుంది. ఓకే. వీళ్ళకి కెరియర్ పరంగా ఎలా ఉంటుంది? అంటే ఉద్యోగాల్లో బాగా రాణిస్తారా, వ్యాపారం చేయాలా, లేదా ప్రొఫెషనల్స్ అవుతారు? సొంత ఆలోచనలు ఏం బెటర్. వీళ్ళు ఉద్యోగంలో పెట్టామంటే ఆ ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇంట్లో వాళ్ళు అంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. ఇంట్లో వైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, అక్క చెల్లి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. అంటే అక్క మాట వినొచ్చు, అమ్మ మాట వినొచ్చు, తండ్రి మాటే వినొచ్చు. నాన్న నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు ఉద్యోగం, వచ్చేసి ఇక్కడ ఉండు, మన ఏదో మన పొలం చూసుకుందాం అంటే అలాగే నాన్న అని చెప్పి ఉద్యోగం రిజైన్ చేసేస్తారు. బాస్ ఎందుకంటే ఉద్యోగం రిజైన్ చేస్తానంటే మా నాన్నగారు ఇంటికి వచ్చేమన్నారండి అందుకే వెళ్ళిపోతున్నా అంటారు. అంతేగాని నా కెరీర్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి ఆలోచించరు. మా నాన్నగారు రమ్మన్నారు వెళ్ళిపోతున్నాను, ఇదే లక్ష్యం ఉంటుంది. అందువల్ల వీళ్ళని సక్సెస్ గ్రోత్ అనేది మనం తీసుకోవాలంటే తక్కువే. వాళ్ళ సొంత ఆలోచనలు ఎంత ఉన్నప్పటికీ కూడా కుటుంబానికి విలువలు ఎక్కువ ఇస్తారు. సో కుటుంబానికి ఏదైతే విలువ ఇస్తారో దానివల్ల ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి నష్టపోతారు. అంటే వీళ్ళకి ఉందన్న హై నాలెడ్జ్. ఒక ఆయన ఉన్నారు, ఆయన ఢిల్లీలో ఒక పెద్ద కంపెనీలో అడ్మిన్గా పనిచేస్తారు. నెలకు ఒక 5 లక్షల శాలరీ. వాళ్ళు ఒక పల్లెటూరు, వాళ్ళ నాన్నగారు నువ్వు ఉన్నది ఒకడే, ఇంకా నువ్వు ఉద్యోగం చేసుకుంటే అక్కడే భార్య పిల్లలు పెట్టుకుని అలా ఉండిపోతే మేము ఎప్పుడు పిల్లల్ని చూస్తాం, ఎప్పుడు మన వాళ్ళని చూస్తాం, ఏం సంపాదిస్తానన్నా వచ్చే ఇక్కడ ఉందాం అంటే సరేనని వెంటనే ఆ జాబ్ రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ నాన్న కోసం అన్నారు. ఏముందండి మహా అయితే అమ్మ నాన్న ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు బతుకుతారు, ఇప్పుడు కూడా వాళ్ళు దూరంగా ఉండి పాపం వాళ్ళు బాధపడ్డం ఎందుకని నేను జాబ్ రిజైన్ చేస్తాను, నా ఉద్యోగం ఏముంది ఇది కాబట్టి ఇంకో ఉద్యోగం చేసి సంపాదిస్తాను అనే తత్వం ఉంది. అంటే ఇంత మంచి ఆలోచన ఉంది వాళ్ళకి, బాగుంది అనిపించింది నాకు. అయితే ప్రతిదీ మనం వాళ్ళు తీసుకోలేము. జాతకాల్లో పర్సనల్ జాతకాలు కూడా ఉంటాయి. ఇది ఓన్లీ నక్షత్ర లక్షణాల్లో 30% మనం తీసుకునేది. పర్సనల్ జాతకాల్లో వాళ్ళు ఎందుకు చేయలేదు, ఎందుకు చేయలేకపోతున్నారు అనేది కొన్ని ఉంటుంది. ఇది చూసుకోవాలి మనం. మేడం మరి వీళ్ళు ఎలాంటి పూజలు చేయాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఖచ్చితంగా వీళ్ళు చేసుకోవాల్సిన ప్రార్థన పూజ ఏదైనా ఉందంటే గణపతి ఆరాధన. గణపతికి ఎక్కువ పూజ చేయాలి. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు లోపలే ఉండిపోతాయి, బయటికి రావు. సో గణపతి ఒక జ్ఞానం ఎప్పుడు చేయడం వల్ల జీవితంలో ముందుకు వెళ్ళాలి. అయితే ఎటువంటి సిచ్యువేషన్లో ఆలోచించాలి, ఈ ఆలోచన మనకు అవసరం ఉందా లేదా, తీసేయాలా అనేది తెలుస్తుంది.
సో గణపతి పూజ, గణపతి ఆరాధన, గణపతి మంత్రం ప్రతిరోజు చేయడం వల్ల వీళ్ళు చాలా అదృష్టవంతులుగా మారుతారు. మంగళవారాలు ఉపవాసాలు ఉంటే వీళ్ళు బాగా కలిసి వస్తుంది. ఓకే మేడం, మూల నక్షత్రం గురించి చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మూలా నక్షత్రం జాతకులు ఎలా ఉండాలి, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేది మేడం చక్కగా వివరించారు. అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా మేడంని అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.